బస్సులో రాసావా? బస్సులో రాస్తే రైటింగ్ సరిగ్గా రాదురే. బస్సులో రా. నేను చిన్నప్పుడు మాకు కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అవన్నీ ఇచ్చేవారురా. నేను కూడా బస్సులోనే రాసేదాన్ని. నాకు ఈ రోజుతోని తెలుగు కాపీ అయిపోయింది. హిందీ కాపీని తెలుగు కాపీ ఇంగ్లీష్ కాపీ ఉంది అక్క. మొన్న ఎప్పుడో అయిపోయింది అక్క హిందీ కాపీ. ఈ రోజేమో తెలుగు కాపీ అయింది. రేపు తెలుగు కాపీ ఇచ్చేస్తానక్క. హిందీ కాపీ మొన్న ఎప్పుడో వచ్చేసాను. ఇంగ్లీష్ కాపీ ఒకటే ఉంది అక్క. అందరికైనా అక్క హిందీ కాపీ తెలుగు కాపీ 32 పేజెస్ అక్క. ఇంగ్లీష్ కాపీ ఒకటి అందరికైనా 80 పేజెస్ ఉన్నాయి. అంటే అందరూ ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు జాబ్ వచ్చిందనుక తర్వాత ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు తెలుగు ఉందిరా, తెలుగు మనకే తెలుసు. ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళు ఉంటారు. వేరే కంట్రీ అంటే తెలుసా నీకు? అంటే ఎవరు? పాకిస్తాన్ కాకుండా ఇంకా అమెరికా, అలా ఎర్త్ మీద చాలా కంట్రీస్ ఉంటాయి కదా. వాళ్ళందరికీ తెలుగు రాదు. ఓన్లీ ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి తెలుగు వచ్చు అనమాట. అందుకని ఇంగ్లీష్. పాకిస్తాన్, అమెరికా, ఇంకొకటి ఉంటదక్క. ఇంకొకట మొత్తం 7 కాంటినెంట్స్ ఉంటాయిరా మనకి. ఇంకొకటి ఏంటో అక్క, సింగపూరా, దుబాయ్, మొత్తము